హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను బెంగళూరులో ఉన్నా. ఈరోజు సాటర్డే, సో వీకెండ్ అని వచ్చే 2 days ఇక్కడ బెంగళూరులో టైం స్పెండ్ చేద్దామని. సో ఇప్పుడైతే మేము బయటికి వెళ్తున్నాం. ఎక్కడికి ఏమైనా అయితే ప్లాన్ లేదు, జస్ట్ వీఆర్ గోయింగ్ విత్ ఎ ఫ్లో. సో లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. మేమైతే ఇక్కడ రెడీ అయిన 11కి స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ ఇప్పుడు టిప్పు సుల్తాన్ ప్యాలెస్ అండ్ బెంగళూరు ప్యాలెస్కి స్టార్ట్ అయ్యాము. నాకు ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలంటే చాలా ఇష్టం. ఈ మాల్స్, పబ్స్ అన్నీ హైదరాబాద్లో ఉండేవి. సో బెంగళూరులో కొంచెం డిఫరెంట్గా ఏదన్నా కొత్త ప్లేసెస్ చూడాలనుకున్నాం అనమాట. నాకు ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్ అంటే చాలా ఇష్టం. సో మేమైతే ప్రజెంట్ ఈ 2 ప్యాలెస్కి వెళ్ళాము. ఈ ప్యాలెస్ ఇంటీరియర్స్ కానీ చాలా బాగున్నాయి. అప్పటికి సో అక్కడ టిప్పు సుల్తాన్ ప్యాలెస్ అయిపోయాక లంచ్ చేసుకొని మేము చిక్పేట్కి వెళ్ళామన్నమాట, కొంచెం షాపింగ్ చేద్దామని. సో అక్కడ ఒక 1 hour అలా షాపింగ్ చేసేసాక నెక్స్ట్ బెంగళూరు ప్యాలెస్కి వచ్చాం. క్లైమేట్ అయితే ఎంత పీస్ఫుల్గా ఉంది, ఎక్కడ చూడు గ్రీనరీ చాలా బాగుంది. బట్ మాకు డిసప్పాయింటెడ్ విషయం ఏంటంటే మరి వర్షం స్టార్ట్ అయింది ఒక 2-3 hours. దట్స్ వాట్ సో డిసప్పాయింటింగ్. సో ప్యాలెస్లోకి ఎంటర్ అవ్వాలంటే టికెట్ తీసుకోవాలి. పర్ పర్సన్ 200 అండ్ లోపల వీడియోగ్రఫీ అండ్ ఫోటోగ్రఫీ అలో లేదు. సో ఇంకా అందుకు ఏం రికార్డ్ చేయలేదన్నమాట. ప్యాలెస్ ఇంటీరియర్స్ కానీ చాలా బాగున్నాయి. అండ్ బయట కూడా ప్యాలెస్ అంతా గ్రీనరీగా చాలా బాగా పెట్టారు చూడడానికి. అప్పటికే ఆల్మోస్ట్ టైం 3 అలా అయింది. ఇంకప్పటికే రైన్ స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఇంకా మేము అక్కడ బెంగళూరు ప్యాలెస్ అయిపోయి ఇంకా వాన స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ 3కి. సో ఇంకా మేము రిటర్న్ వచ్చి ఇంట్లో ఒక 2 hours రెస్ట్ తీసుకొని 7 కల్లా బయటికి వెళ్ళాం. వివిపురంకి వెళ్ళి స్ట్రీట్ ఫుడ్ తినాలనుకున్నాం. బట్ మిడిల్ ఆఫ్ ద వేలో వాన స్టార్ట్ అయింది. ఎంత హెవీగా వచ్చిందంటే అసలు మాకు మళ్ళీ వెళ్ళడానికి కూడా అవ్వలేదన్నమాట. సో ఇంటికి వచ్చేసాము. సో ఇదైతే డే 1 అనమాట. హలో ఎవ్రీవన్, ఇదైతే డే 2 సండే. మేము ఇషా ఫౌండేషన్కి KSRTC బస్సెస్లో ప్యాకేజ్ బుక్ చేసుకున్నామంట. సో వాళ్ళు ఇషా ఫౌండేషన్స్తో ఇంక్లూడింగ్ అయ్యి ఒక 4 extra ప్లేసెస్ కూడా చూపిస్తారంట. సో మార్నింగ్ మేమైతే 11:30కి బుక్ చేసుకున్నాం. ఇప్పుడు 10 అయింది. మెజెస్టిక్ వెళ్తున్నాం. అక్కడ నుండి బస్సెస్ స్టార్ట్. సో ఫస్ట్ స్టాప్ వచ్చేసి భోగానందీశ్వర టెంపుల్ అనమాట.
నంది చాలా చాలా పెద్దగా ఉంది ఇక్కడైతే, బట్ చాలా చిన్న టెంపుల్. సో నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి విశ్వేశ్వరయ్య మ్యూజియం. సో ఇది చూసాక నెక్స్ట్ మ్యూజియంకి వెళ్ళాం. మ్యూజియంలో అయితే వీడియోగ్రఫీ అలో లేదు. ఏంటో ఈసారి మేము వెళ్ళిన ప్లేసెస్లో ఎక్కడ లోపల వీడియోగ్రఫీ అలో లేదనమాట. సో విశ్వేశ్వరయ్య మ్యూజియం అయిపోయాక మధ్యలో ఒక 1 అవర్ లంచ్కి ఆపారు. సో అక్కడ లంచ్ చేసేసి నెక్స్ట్ ఇక్కడ రంగనాథ స్వామి టెంపుల్కి వచ్చాము. సో ఆ ప్లేసెస్ అన్నీ కవర్ చేసుకొని నేను మిషాకి వచ్చేలోగా ఆల్మోస్ట్ 5:30 అయింది. చాలా క్లౌడీగా ఉంది, వాన కూడా పడింది మధ్యలో ఒక 15 to 20 minutes. అప్పుడే 6:30 అయింది. వర్షం వస్తే వచ్చేయాలండి. సో వీకెండ్ అవ్వడం వల్ల ఫుల్ హెవీ రష్ ఉన్నారు. అండ్ క్లౌడీగా కూడా ఉంది. వర్షం పడింది ఆల్రెడీ, మేము పోయినాక ఒక 10-15 minutes తర్వాత ఫుల్ హెవీ రెయిన్ అసలు.
సో 5:30కి అయితే మేము రీచ్ అయ్యాం ఇషాకి. 8 వరకు అక్కడే ఉన్నాం. లేజర్ షో అంతా కంప్లీట్ చేసుకొని చూసాక రిటర్న్ బయలుదేరాం. సో మేము రిటర్న్ స్టార్ట్ అయ్యే టైంకి ఫుల్ వాన, మధ్యలో కూడా ఒక 20 మినిట్స్ వాన పడింది. సో నేను లేజర్ షో అంతా నెక్స్ట్ వ్లాగ్లో పోస్ట్ చేస్తున్నా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ వ్లాగ్ అనమాట. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ నెక్స్ట్ వ్లాగ్. బాయ్. Don't miss the laser show vlog, okay?